మొదటగా ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి చూద్దాం. ఇది డెమో వీడియో అండి. నేను కోర్స్ స్టార్ట్ చేశాను కదా, అది ఒకసారి చూద్దాం దీని గురించి. ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఇలా ఉంటుంది ఇల్లు. యాప్ కూడా ఒకటి రిలీజ్ చేశారు రీసెంట్గా డిసెంబర్లో. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక యాప్. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని 11 మార్చి 2024న ప్రారంభించారు. ఎక్కడ అంటే భద్రాచలంలో. ఇది ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం ఎక్కడ అంటే ఐదర్ ప్రజాభవన్లో కానీ సచివాలయంలో కానీ చూసాం. మొట్టమొదటిసారిగా ఎక్కడంటే భద్రాచలంలో అనేది గుర్తుంచుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు అనడంతోనే భద్రాచలం గుర్తు రావాలి. రాములవారి ఇల్లు కాదు, రాములవారి గుడి కాదు. ఇందిరమ్మ ఇల్లు అంటే మాత్రం భద్రాచలం అని గుర్తు రావాలి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కళను సాకారం చేయడానికే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తీసుకొచ్చింది. పేదలకు ఇది ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది. అందుకని ప్రభుత్వమే కట్టించే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీనికి ఎవరు అర్హులు అంటే ఆహార భద్రత కార్డు ఆధారంగా అయితే లబ్ధిదారుని గుర్తిస్తారు. ఇది కూడా రేషన్ కార్డు ద్వారానే. అండ్ ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సాయం దక్కుతుంది. ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల సాయం. లేని వారికి ఏంది మరి ఇంటి స్థలం అంటే 5 లక్షలు మరియు ఇంటి స్థలం కూడా అందిస్తారు. అయితే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉంటాయి కదా, వారికి 6 లక్షలు. అయితే వాడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఏంటి? మొదటి ఆప్షన్, ఈ పథకాన్ని 11 మార్చి 2024న భద్రాచలంలో ప్రారంభించారు. ఒకటి. రెండోది, ఈ పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 5 లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు అంటాడు. 5 లక్షలు కాదు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎంత? 6 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు. వేరే వాళ్ళకు 5 లక్షల రూపాయలే. అదే ఇంటి స్థలం కూడా లేని వారికైతే 5 లక్షల రూపాయలు మరియు ఇంటి స్థలం. ఓకేనా? అండ్ అలాగే తెలంగాణ ఉద్యమకారులకి 250 చదరపు అడుగుల స్థలాన్ని అయితే ఇవ్వనుంది. ప్రతి సంవత్సరం ఒక 4.5 లక్షల ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సంవత్సరం అయితే అయిపోయింది. మరి అయితే ప్రతి సంవత్సరం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల మంజూరు అయితే జరుగుతుంది. దీన్ని బట్టి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్ళు అయితే కేటాయిస్తారు. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వ్ కింద ఉంచాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ చూసాం కదా, అప్పుడే మనం ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలని అందులో టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, దీని గురించి ఇంకా కొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. ఈ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులలో నిర్మించాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి. మహిళ పేరు మీదుగానే ఇందిరమ్మ ఇంటిని అయితే మంజూరు చేస్తారు. అయితే 4 దశల్లో ఆర్థిక సహాయం ఉంటుంది. ఎన్ని దశల్లో? 4 దశల్లో అనేది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. బేస్మెంట్ వేసుడుతోనే 1 లక్ష రూపాయలు, అలాగే పైకప్పు రూఫ్ స్థాయిలో 1 లక్ష రూపాయలు, అండ్ రూఫ్ నిర్మాణం తర్వాత ఒక 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు అయితే అందిస్తారు. 4 దశల్లో అందిస్తారు. ఓకేనా? అయితే కొందరి గుడిసె ఇండ్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు ఉంటాయి కదా, అలాంటివి మట్టి గోడలతో నిర్మించిన ఇల్లులు ఉంటాయి కదా, అలాంటి వారు అర్హులని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అద్దె ఇంట్లో ఉంటున్న వారు కూడా దీనికి అర్హులే. వివాహమైన ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న, ఇప్పుడు వివాహం అవుతుంది కానీ ఫ్యామిలీతోనే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్తోనే ఉంటారు, వాళ్ళు కూడా లబ్ధిదారులు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, సింపుల్గా మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో 11 మార్చి 2024న పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి అర్హులుగా ఆహార భద్రత కార్డు ఉన్నవారిని లబ్ధిదారులుగా ఇక్కడ గుర్తిస్తారన్నమాట. ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, లేని వారికి 5 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం, అండ్ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు అయితే 250 చదరపు అడుగుల స్థలం ప్రభుత్వం అయితే అందిస్తుంది. అండ్ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల్లో నిర్మించాలి. ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాలి. మహిళ పేరు మీదుగానే ఈ ఇల్లు అయితే మంజూరు అవుతుంది. 4 దశల్లో ఆర్థిక సాయం అందుతుంది. బేస్మెంట్ స్థాయిలో 1 లక్ష రూపాయలు, పైకప్పు స్థాయిలో 1 లక్ష రూపాయలు, పైకప్పు నిర్మాణం తర్వాత 2 లక్షల రూపాయలు, నిర్మాణం పూర్తి అయ్యాక 1 లక్ష రూపాయలు.
నెక్స్ట్ పథకం గురించి చూసినట్లయితే తెలంగాణ మహిళా శక్తి పథకం. ఇలా ఉంటుంది మన కోర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకేనా? నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను.